హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ అప్డేట్స్ తెలుగు. ఈరోజు మరొక మంచి కంటెంట్తో వచ్చేసాం. అది ఏమిటి అంటే ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024. ఈ పోస్ట్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి 10th ఉంటే చాలు. అండ్ ఈ అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12/8/2024 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10/9/2024. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 23 years అయితే ఉండాలి. దీనికి క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇది అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి జనరల్, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ కేటగిరీస్కి ఫీజ్ అనేది ఉండదు. ఈ పోస్ట్ అప్లై చేసిన వారు ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఆ మ్యాటర్ని డిస్కస్ చేద్దాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 4 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 4 స్టెప్స్ ఇంకొంచెం డీటెయిల్గా చర్చిద్దాం. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో మేల్స్ అయితే 1.6 kilometers 7 minutes 30 secondsలో రన్ చేయాలి అండ్ 11 feet లాంగ్ జంప్ అండ్ 3.5 feet హై జంప్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్స్ అయితే 800 meters 4.45 secondsలో రన్ చేయాలి అండ్ 9 feet లాంగ్ జంప్ 3 feet హై జంప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇందులో మేల్స్ అయితే 170 centimeters అండ్ ఫీమేల్స్ అయితే 157 centimeters హైట్ ఉండాలి. ఇందులో మేల్స్కి చెస్ట్ మెజర్మెంట్ కూడా ఉంటుంది. మేల్స్కి మినిమం చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 76 centimeters అయితే ఉండాలి. ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 centimeters పెరగాలి. ఈ 2 టెస్టులు క్వాలిఫై అయిన వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంటుంది అంటే ఇందులో మొత్తం 4 subjects ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి 50 marksకి ఉంటుంది. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఇందులో సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ జీకే 15 questions 15 marksకి ఉంటాయి. నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 10 questions 10 marksకి ఉంటాయి. అండ్ అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ 15 questions 15 marksకి ఉంటాయి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ 10 questions 10 marksకి అయితే ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ మంచిగా ప్రిపేర్ అయినట్లయితే పోలీస్ జాబ్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు గైస్. మీ లక్ష్యాన్ని సాధించడానికి మా వంతు ప్రయత్నం అంటే మాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూనే ఉంటాం. అండ్ మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే మార్గంలో మా ఐడి అప్డేట్స్ తెలుగు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. అలానే కంటెంట్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.